హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ పెరుగు వేసానండి. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. ఇది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. అలాగే ఇందులో 2 స్పూన్స్ కారం కూడా వేసానండి నేను. ఇది కూడా ఆప్షనల్ అనమాట, ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అందులో. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. గరం మసాలా ఇది నేను ఇంట్లో చేసుకున్న పౌడర్ అనమాట అండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. బాగా మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి నేను మ్యాగ్నేట్ చేసి పక్కన పెడుతున్నాను. స్టవ్ మీద ఒక గిన్నెలో మరిగించిన నీళ్ళలో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కలు, చెక్క ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసి కాస్త మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్న రైస్ మరుగుతున్న నీళ్ళల్లో మనం వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత కొంచెం సగం ఉడకాలన్నమాట రైస్. సగం ఉడికాక మనం రైస్ వడకట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, ఇలా వేసిన రైస్ సగం ఉడికే వరకు ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలండి. నేను అలాగే మరిగించిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే గిన్నెలో మనం నెయ్యి వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా వేడి చేయాలండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేయాలండి. దాల్చిన చెక్క, లవంగా, బిర్యానీ పువ్వు, యాలకులు అన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి కూడా ఇందులో 4 పచ్చిమిర్చి కూడా వేసి నేను బాగా ఫ్రై చేశానండి. అందులో అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసి అందులో కాస్త జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, ఆ పన్నీర్ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అలాగే అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసి మనం బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ మనం లేయర్స్ కింద వేసుకోవాలి. వేసి బాగా మనం కరెక్ట్గా వేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి 2 టిష్యూ పేపర్లు ఆవిరి బయటికి పోకుండా మనం ఆవిరి బయటికి పోకుండా పెట్టుకోవాలి. మూత పెట్టి 20 మినిట్స్ మనం దమ్ చేయాలండి. ఇదిగోండి, దమ్ అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయిందండి. చూడటానికి కూడా చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనం ఆలు కుర్మా రైతా కూడా మనం పెట్టుకున్నాం. సరే అండి, ఇప్పుడు మా అమ్మాయిని పిలిచి టేస్ట్ చూడమంటాను. ఏదైనా మనం ముందుగా పిల్లలకి పెడతాం కాబట్టి ముందుగా మా అమ్మాయిని రమ్మని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమంటాను. సరే రండి, ఇప్పుడు మనం మమ్మీ చేసిన బిర్యానీ చేద్దాం రండి. ఇప్పుడైతే నేను కొద్దిగా ప్లేట్లో బిర్యానీ వేసుకుంటున్నాను అనమాట. మమ్మీ చేసింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, మనకు నచ్చుతుంది కదా. ఓకే, ఇంక నేనైతే ఫస్ట్ టైం చేసినది బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు పెరుగు చట్నీతో ట్రై చేద్దాం. ఇంకా పెరుగు చట్నీ తీసుకుంటున్నాను, మిక్స్ చేస్తున్నాను. ఓకే, మిక్స్ చేసి టేస్ట్ చేద్దాం. నాకు పెరుగు చట్నీ అంటే బాగా ఇష్టం, దీంతో బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంది, చాలా బాగుంది. ఇంకా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అలాగే పొటాటో కూడా ట్రై చేసేద్దాం ముందు. సరే అండి, టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుందన్నమాట, సూపర్. ఓకే, ఇంక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకైతే నచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కూడా ఏమేమి ట్రై చేయమంటారో చెప్పండి, మేము కూడా రెసిపీస్ పంపిస్తాం మీకు వీడియోస్ కోసం.